హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఇప్పుడు ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ వాల్యూ ఇన్వెస్టింగ్. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే ఇది కొంచెం ఫండమెంటల్గా రిలేటెడ్గా ఉండే టాపిక్ అన్నట్టు. మనం ఆల్రెడీ టెక్నికల్గా స్టార్ట్ చేసాం కాబట్టి ఫండమెంటల్గా కూడా కొంచెం స్లోగా స్టార్ట్ చేసుకుందాం. స్లోగా స్టార్ట్ చేసుకుంటే మనం కూడా కొంచెం టైం పట్టిద్ది కదా ఎలాగైనా. అందుకే ఈరోజు ఒక టాపిక్ దొరికింది, దానిపైన వాట్ ఈజ్ వాల్యూ ఇన్వెస్టింగ్ అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఒక సింపుల్గా చెప్తా, తర్వాత మనం డెఫినేషన్ వైజ్ వెళ్దాం. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే మనం ఈరోజు చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేసి మనం ఈరోజు చేసే ఇన్వెస్ట్మెంట్ని వాల్యూ ఇన్వెస్టింగ్ అంటాం అన్నట్టు. ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్స్ అవుతుంది, ఈ ఫ్యూచర్లో ఈ కంపెనీ యొక్క బిజినెస్ తోపుగా ఉంటుంది, ఫ్యూచర్లో ఈ కంపెనీ మంచి రిటర్న్స్ ఇస్తుంది అన్న ఆలోచన ఏదైతే కంపెనీకి మీరు క్రియేట్ చేసో ఆ కంపెనీలో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. సో మరి అలాంటి కంపెనీస్ అంటే ఏంటంటే కంపెనీ యొక్క ప్రైస్ అనేది కంపెనీ ప్రైస్ అనేది కంపెనీ వాల్యూ కంటే చాలా తక్కువగా ఉండాలి. మీరు చూడండి, మన హ్యాండ్స్ చూడండి, కంపెనీ యొక్క ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, వాల్యూ కంపెనీ యొక్క వాల్యూ అనేది నేను హైగా పెట్టే చూడండి, ఈ వాల్యూకి ఈ ప్రైస్ అనేది ఈక్వల్ లేదు, చాలా డౌన్లో ఉంది. ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే వాల్యూ ఇన్వెస్టింగ్. ఇది సింపుల్ వర్డ్స్. అంటే ఈ ఫ్యూచర్లో ఈ ప్రైస్ ఇలా మూవ్ అవుతూ ఈ కంపెనీకి వాల్యూకి ఈక్వల్ అయినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. అదే ఇలాంటి కంపెనీస్ ఫైండ్ అవుట్ చేయడమే వాల్యూ ఇన్వెస్టింగ్ అన్నట్టు. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు షేర్ చేస్తున్నా డెఫినేషన్ వైజ్ చూస్తే, సో వాల్యూ ఇన్వెస్టింగ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వేర్ ఇన్వెస్టర్స్ లుక్ ఫర్ కంపెనీస్ దట్ ఆర్ అండర్ వాల్యూడ్. ఇన్వెస్టర్స్ వేటి కోసం చూస్తారంటే కంపెనీ అండర్ వాల్యూడ్గా ఉన్న స్టాక్స్, ఏ సెక్టార్లో అండర్ వాల్యూడ్గా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం హంటింగ్ మొదలు పెడతారు అన్నట్టు. హంటింగ్, నాట్ జస్ట్ సర్చింగ్, హంటింగ్. సో అండ్ బై ద మార్కెట్ అండ్ బై దెమ్ లోవర్ ప్రైస్ దెన్ దేర్ ఇంట్రెన్సిక్ వాల్యూ. మార్కెట్ వాల్యూ కంటే తక్కువగా ఉంటూ ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే కూడా తక్కువగా ఉండే స్టాక్స్ కోసం హంటింగ్ చేస్తారు. The goal is to hold on to the stock until the market realizes its value. సో వాళ్ళ గోల్ ఎలా ఉంటుంది అంటే, సో దాన్ని హోల్డ్ చేస్తారు. ఎప్పటి వరకు డిస్కస్ చేసాం కదా, ఈ రెండు వాల్యూ ప్లస్ ప్రైస్ ఈక్వల్ అయ్యే వరకు దాన్ని హోల్డ్ చేయడమే వాల్యూ ఇన్వెస్టింగ్ అన్నట్టు. ఇక్కడ కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి మనం. సో దాంట్లో మేజర్ ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్. బేసికల్గా ఫండమెంటల్ అనాలిసిస్ ఒక్కొక్కరు ఒకలా చేస్తారు, నేను ఒకలా చేస్తాను, మీరు ఒకలా చేస్తారు, పెద్దవాళ్ళు ఒకలా చేస్తారు, అందరూ ఒకలా చూడడం అన్నట్టు. సో దీంట్లో మేజర్గా చూడాల్సింది, సో కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూసేటప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా చూస్తాం అన్నట్టు. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ఒకటి ఇంపార్టెంట్. ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అనేది ఎక్కడి నుంచి మన ఫండమెంటల్స్ వీడియోలో సిరీస్లో మాట్లాడతా, జస్ట్ శాంపుల్గా. ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అనేది ఒకటి. కంపెనీ యొక్క సెక్టార్, ఈ కంపెనీ ఏంటి, దీని సెక్టార్ ఏంటి అనే దాని గురించి ఆ సెక్టార్తోని కంపేర్ చేసుకోవాలి అన్నట్టు. ఈ కంపెనీ యొక్క పిఈ అనేది సెక్టార్ యొక్క పిఈ, ఇండస్ట్రీ పిఈకి ఎలా ఉంది అనేది ఒకటి కంపేర్ చేసుకోవాలి. రెండోది ఈ కంపెనీ బిజినెస్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఇలాంటి కంపెనీస్ యొక్క బిజినెస్ ప్రొఫైల్స్ యొక్క పిఈ ఎలా ఉంది కంపేర్ చేసుకోవాలి. ఇది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. నెక్స్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూ. సో దానికి ఆ ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ రేషియో. ఐడెంటిఫై ద కంపెనీస్ టు లుక్ ఇన్ఎక్స్పెన్సివ్. సో పిఈ ఒకటి, ప్రైస్ టు బుక్ ఒకటి, డెట్ టు ఈక్విటీ రేషియో. ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఉండకూడదు. ఇన్ఎక్స్పెన్సివ్గా ఉండే స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్టర్ చేసుకోవాలి అన్నట్టు. సో అది మోట్. వాట్ ఈస్ మోట్? Value investor look for companies with a moat, which is something that protects the company profits, allow them to grow higher rate than other companies. So just చిన్న ఎగ్జాంపుల్స్ తోని ఏ అనే కంపెనీ, బి అనే కంపెనీ, ఈ రెండు కంపెనీ బిజినెస్ ప్రొఫైల్ సేమ్. ఫ్యూచర్లో ఏమవుతుంది, ఇద్దరి కాంపిటీషన్ వస్తుందా? ఇద్దరి కాంపిటీషన్ వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారో అనేది మ్యాటర్ పక్కన పెడితే ఇద్దరికి ఈక్వల్ సేల్స్ అవుతున్నాయి, ఇద్దరికి ఈక్వల్ ప్రాఫిట్ వస్తుంది. మరి అలాంటప్పుడు ఏ కంపెనీ గ్రో అవుతుందని మనకు తెలియదు కదా. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ అనే వాడిలో ఇది కాకుండా మోట్ కొంచెం ఎక్కువ ప్రొఫైల్ ఉంది, వీడిలో సంథింగ్ డిఫరెంట్ బిజినెస్ ఉందన్నప్పుడు మనం ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు అట్రాక్ట్గా ఉంటారు అన్నట్టు. అంటే
ఈ కంపెనీతో కంపేర్ చేసుకుంటే ఈ కంపెనీ ఇంకా కొంచెం ఏదో చేస్తుంది బిజినెస్, అలాంటప్పుడు దీన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి, బీని పక్కన పెట్టి ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇద్దరు సేల్స్ ఈక్వల్ అయినప్పుడు ఫ్యూచర్లో ఈ కంపెనీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఈ కంపెనీ ప్రొఫైల్ డిఫరెంట్గా ఉంటుంది అని చూస్ చేసుకోవడం అన్నట్టు. సో దాన్ని అంటే మనకు కంపెనీ యొక్క ప్రాఫిట్స్ను కాపాడడానికి ఎక్స్ట్రా బిజినెస్ను కలిగి ఉండడం, ఈ సింపుల్గా. నెక్స్ట్ బెంజమిన్ గ్రాహం అండ్ వారెన్ బఫెట్ సార్వాల్, వీళ్ళు ఎవరంటే వాల్యూ ఇన్వెస్టర్స్ అన్నట్టు. ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, ఆథర్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఈజ్ నథింగ్ బట్ బెంజమిన్ గ్రాహం. సో అతని స్టూడెంటే వారెన్ బఫెట్ అన్నట్టు. సో సార్వాల్ కూడా ట్రేడర్స్ కాదు, ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్. వాల్యూ ఇన్వెస్టింగ్ కెన్ వేరీ ఇన్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుద్ది యాజ్ వి డిస్కస్. సో నేను కొన్ని చూస్తా, మీరు కొన్ని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పీఈ చూసాను అనుకోండి, మీరు ఆర్ఓఈ కూడా చూస్తారు. సో కొందరు సేల్స్ చూస్తారు, కొందరు షేర్ హోల్డింగ్ చూస్తారు, కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్, కొందరు డెట్ టు ఈక్విటీ చూస్తారు, కొందరు పెగ్ రేషియో చూస్తారు, కొందరు ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తారు. సో ఇలా కొందరు డెట్ చూస్తారు, కొందరు సో ఆర్ఓసిఈ కూడా చూస్తారు. ఇలా 1 by 1 ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ సక్సెస్ రేట్ని బట్టి ఎగ్జిక్యూషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఎంటర్ అవుతారు. ఫైనల్గా చూస్తే రిపీట్ ద ప్రాసెస్. వన్స్ ఒకసారి నీ ప్రాసెస్ సక్సెస్ అయిందంటే నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు? నెక్స్ట్ అదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోవడమే మార్కెట్. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి, కొత్త ప్రాసెస్ ఏది అవసరం లేదు. ఇప్పుడు ఎలా అయితే ఫిల్టర్ చేసావో అలానే ఫిల్టర్ చేస్తూ మార్కెట్లో రిపీట్ చేయి, అదే వచ్చేస్తుంది. సో ఇక్కడ జస్ట్ చిన్న చార్ట్ లెక్క చూడండి. వాల్యూ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే, సో వాల్యూ ఇన్వెస్టింగ్ ఫస్ట్, సో దీంట్లో నువ్వు చూస్ చేసుకోవాల్సింది హోల్డింగ్ టైం అన్నట్టు. నువ్వు షార్ట్ టర్మ్ చేస్తున్నావా, లాంగ్ టర్మ్ చేస్తున్నావా? షార్ట్ టర్మ్ చేస్తే స్టాక్ని పక్కన పెట్టేసాయి. లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు మాత్రమే ఆ కంపెనీ ఎలా ఉండాలి, లాంగ్ టర్మ్ కోసం చూస్ చేసుకున్నప్పుడు కంపెనీ అనేది మోనోపోలీ లేక సెక్టార్ లీడర్ అయి ఉండాలి. మోనోపోలీ ఆర్ సెక్టార్ లీడర్ అయి ఉండాలి. సో ఇట్స్ బిజినెస్ ఈస్ హైలీ ప్రాఫిటబుల్గా ఉండాలి, సెక్టార్ లీడర్ అయి ఉండి, అండ్ డిఫరెంట్ బిజినెస్ అయి ఉండాలి. సంథింగ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీకి వర్కౌట్ అవుతుంది అన్నట్టు. సో లాంగ్ టర్మ్ హోల్డింగ్ ఓకే. సో ఆ తర్వాత లాంగ్ టర్మ్ హోల్డింగ్లో చూస్తే కంపెనీ ఒక యావరేజ్ కంపెనీయా, ఆల్రెడీ ప్రాఫిటబుల్ తోప్ కంపెనీ, యావరేజ్ కంపెనీయా, లేకపోతే ఆల్రెడీ అందరికి తెలిసి హై వాల్యూ ఉన్న కంపెనీ. ఇక్కడ గుర్తుపట్టండి చూడండి, లాంగ్ టర్మ్ చూస్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ హై వాల్యూ ఉన్న కంపెనీ అయితే లాంగ్ టర్మ్లో బెటర్ రిటర్న్స్ రావు. అందుకే యావరేజ్ కంపెనీ అయి ఉండాలి, డిఫరెంట్ ప్రొఫైల్ అయి ఉండాలి, సెక్టార్ లీడర్ అయి ఉండాలి. పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో బ్లూ చిప్ స్టాక్ అనేది చూస్ చేసేసుకున్నాం. సో ఈ బ్లూ చిప్ స్టాక్ అనేది ఓవర్ వాల్యూడా, అండర్ వాల్యూడా అనేది కూడా చూసుకోవాలి మనం. ఓవర్ వాల్యూ అయిందంటే పక్కన పెట్టేసాను, మనకి ఈ స్టాక్ వద్దు. అండర్ వాల్యూడ్ అయితే ఈ స్టాకే కావాలి. సచ్ ఎ స్టాక్ క్యాన్ బి బాట్. చాలా మనకి చూసేది ఇలాంటి స్టాక్స్నే. జల్లెడ పట్టుకోవాలి, ఒక సెక్టార్లో ఇలాంటి స్టాక్స్ దొరకాలి అంటే జల్లెడ పట్టుకోవాలి. అలా దొరికినప్పుడు మాత్రమే ఇక్కడ ఇంత వాల్యూ ఇన్వెస్టింగ్ క్రియేట్ అవుతుంది అన్నట్టు, ఒక సేఫ్ సైడ్ కాకుండా. సో ఇలా ఈరోజు తక్కువగా ఉంది, తర్వాత ఫ్యూచర్లో ఇది మల్టీ బ్యాగర్ అవుతుందని తెలిసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఎక్కువ. సో ఇక్కడ చూడండి జస్ట్ చిన్న చార్ట్. సో మార్కెట్ ప్రైస్ ప్రీవియస్గా ఇక్కడ ఉండేది, ఆ తర్వాత ఇంకొకటి ఈ వాల్యూ ఇన్వెస్టింగ్లో ఇది కూడా ఆ సెక్టార్గా ప్రీవియస్గా కంపెనీ పెరిగేసి ఉండి తర్వాత ఒక సెక్టార్ డౌన్ అయిపోయిన తర్వాత అది అట్రాక్టివ్ వాల్యుయేషన్లో దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ చూడండి, లాస్ట్ 1.5 year బ్యాక్ ఐటీస్ ఎంత డౌన్లో ఉండే, అప్పుడు ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు బెస్ట్. నెక్స్ట్ ఫార్మా సెక్టార్ కూడా కరోనా టైంలో చాలా పెరిగింది, ఆ తర్వాత కంటిన్యూస్గా పడిపోయింది. ఆ టైంలో మంచి సెక్టార్స్ దొరికిన వాళ్ళు చూస్ చేసుకున్న వాళ్ళు, నేను లూపినైన్, పీపీఎల్ ఫార్మా, సో అలా చూస్ చేసుకునేవి అన్నట్టు. సో బై వెన్ మార్కెట్ ఆఫర్స్ ద బిజినెస్ ఎట్ డిస్కౌంట్ ఫేర్ వాల్యూ. ఇదే సెక్టార్ వైజ్గా డౌన్ అయినప్పుడు, లేకపోతే ఆ స్టాక్ అనేది మనకు అండర్ వాల్యూడ్గా ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్స్ని తీసేసుకొని ఎక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూకి, ఈ రెడ్ క్యాండిల్ అనుకోండి, రెడ్ లైన్ ఉంది కదా, అది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తక్కువ ఉన్నప్పుడు చూస్ చేసేసుకొని రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా అవుతున్నాయి, లేకపోతే మనం ఆ యొక్క కంపెనీ యొక్క వాల్యూకు బ్యాలెన్స్ అవుతున్నాం అన్నప్పుడు కన్సిడర్ సెల్లింగ్ ప్రైస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇది నెక్స్ట్ చూస్తే ఇది జస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఎక్కడ కొనాలి, వెన్ వాల్యూ హయ్యర్ దాన్ ద ప్రైస్. ఈ ప్రైస్ కంటే కంపెనీ యొక్క వాల్యూ అనేది చాలా హైలో ఉంది, కంపెనీ వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనం తీసేసుకోవాలి. జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక
స్టార్టప్ అనుకోండి, స్టార్టింగ్లో ఎంతో పెడతాం, తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి కంపెనీ యొక్క వర్త్ ఎక్కువ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ మనం హోల్డ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీ యొక్క వాల్యూ కంటే ప్రైస్ అనేది చాలా పెరిగిపోయింది అన్నట్టు. అప్పుడు మనం ఏం చేయాలి, సెల్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇదే వాల్యూ ఇన్వెస్టింగ్. ఆ తర్వాత దీంట్లో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో కెన్ గెట్ స్టార్టెడ్ విత్ లో రిస్క్ అయితే చాలా తక్కువ ఉంటుంది, పొటెన్షియల్ ఫర్ హై రివార్డ్స్, ఓకే, సింపుల్ టు లర్న్. కాన్స్ ఏంటంటే వాల్యుబుల్ కంపెనీస్ హైడ్. సో ఇదే చెప్పే కదా, జల్లెడ పట్టుకోవాలి. అలాంటి కంపెనీస్ అనేవి చాలా ఎక్కడో ఉండిపోతాయి అన్నట్టు, అవంతా ఈజీగా దొరకవు. ఎక్కువ రీసెర్చ్ చేయాలి, ఎక్కువ వెతుకుతూ ఉంటే అప్పుడు దొరుకుతాయి అన్నట్టు. నెక్స్ట్, పేషెన్స్ ఈజ్ ఎసెన్షియల్. మనకు లేనిదే అది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు పేషెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. అమ్మో అంత టైం మన వల్ల కాదయ్యా, అంత మనం వెయిట్ చేయలేం, అమ్మో 5-10 సంవత్సరాలు వెయిట్ చేయాలా, ఈరోజు పెడితే రేపు రావాలి డబ్బులు, కానీ 5-10 సంవత్సరాలు మనం ఎందుకు వెయిట్ చేస్తామని చెప్పు, చాలా కష్టం. రిక్వైర్స్ ఇన్ డెప్త్ రీసెర్చ్. సో ఇదేంటంటే కొంచెం కంపెనీ ప్రొఫైల్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో ఇది మన వీడియో. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీకు పాసిబుల్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలా మనం ఫండమెంటల్స్ కూడా స్లోగా డెప్త్కి వెళ్దాం. స్టార్టింగే అంత డెప్త్ వద్దు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.